సింగరేణి గనుల వేలంపై తెలంగాణలో వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సింగరేణిలో బొగ్గు గనుల వేలం నేపథ్యంలో బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ కు సిద్ధమైంది. ఈ క్రమంలోనే సింగరేణి పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, బొగ్గు గని కార్మిక సంఘాల నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై బొగ్గు గని కార్మిక సంఘం నేతలతో చర్చించారు. ఇక లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లోకి నెట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతం తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు. కేసీఆర్ 9 ఏళ్లకు పైగా బొగ్గు గనుల వేలాన్ని ఆపారని, ఇప్పుడు మరోసారి ఉద్యమించి సింగరేణిని కాపాడుకుంటామని తెలిపారు కేటీఆర్. టీవీ9 ప్రతినిధి రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. రాకేష్, కేటీఆర్ కార్మిక సంఘం నేతలతో ఏం చర్చిస్తున్నారు? బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? చాలా సీరియస్గా సింగరేణిపైన పోరాటం చేద్దామని బీఆర్ఎస్ భావిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా సింగరేణిని కాపాడుతూ వస్తున్నాం. ఎక్కడ ప్రైవేటైజేషన్ కాకుండా, బొగ్గు గనులను వేలంపాట వేయకుండా దానికి అడ్డంకులు సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాపాడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు వెళ్తూ ఉన్నాయి. మొన్న హైదరాబాద్లో ఆక్షన్కి సంబంధించి ప్రారంభోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి, దాంతోపాటు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఇద్దరు కలిసి ఆక్షన్ ప్రారంభించారు. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని కాపాడుకునేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ ఉంటుందంటూ చెప్పారు. దాంతోపాటు ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైతే సింగరేణి పరిధిలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బావిని సింగరేణి కేటాయించకుండా చేసి ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్తున్నట్టుగా చూపించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎట్లాగైతే ప్రైవేటైజేషన్ చేశారో సింగరేణిని కూడా ప్రైవేటైజేషన్ చేసేటువంటి కుట్ర జరుగుతుందంటూ కేటీఆర్ ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈరోజు సింగరేణికి సంబంధించినటువంటి కార్మిక సంఘాల నేతలతో సింగరేణి పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో సమావేశమయ్యారు. ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి, బీఆర్ఎస్ ముందుండి పోరాడుతుందంటూ ఆయన చెప్పారు. దాంతోపాటుగా ఆక్షన్ లేకుండా ఇప్పుడు 61 కేంద్ర ప్రభుత్వం 61 బొగ్గు బావుల్ని వేలంపాట వేయడానికి సిద్ధమవుతుంది. దాంట్లో 58 నెంబర్లో ఉన్నటువంటి శ్రావణపల్లి ఈ బొగ్గు గనిని ఎలాంటి ఆప్షన్ లేకుండా నేరుగా సింగరేణి కేటాయించాలనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి డిమాండ్. ఒకవేళ కేటాయించకపోతే కనుక అక్కడ వర్క్ తగ్గిపోతుంది. దాంతోపాటు 43,000 మంది కార్మికులకు సంబంధించినటువంటి సమస్య నేరుగా లబ్ధి పొందుతుంది. 43,000 మంది. దాని తర్వాత ఇంకా ఇండైరెక్ట్గా అక్కడ ఎంప్లాయ్మెంట్ తీసుకుంటాం వాళ్ళు ఇంకా కొన్ని వేల మంది ఉంటారు. 7-8 నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి యువతకి అక్కడటువంటి చాలామందికి ఉపాధినిస్తున్నటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వం వాటా కూడా సింగరేణిలో ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నేరుగా ఎందుకు ప్రైవేటు వాళ్ళకి వేలం వేయాలి, సింగరేణిని కూడా ఎందుకు వేలంలో పాల్గొనమని చెప్పాలి. నేరుగా కేటాయిస్తే అక్కడ ఉపాధి పొందుతున్నటువంటి కార్మికులకు లాభం జరుగుతుంది. లాభాల్లో ఉన్నటువంటి సింగరేణి ఇంకా బాగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అవసరమైతే సింగరేణికి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి బొగ్గు గనులు కేటాయించినా కూడా అక్కడ పనిచేయడానికి సిద్ధంగా అక్కడి కార్మికులు కానీ సంస్థ కానీ ఉంది అంటూ చెప్తున్నారు. ఇక దీంతోపాటు ఇంకొక నెల రోజుల్లో ఆక్షన్ ప్రారంభమవుతుంది. అప్పటి వరకు వేలంపాట కొనసాగుతుంది. కాబట్టి ప్రైవేటు పరం కాకుండా బొగ్గుబాయిని వెంటనే సింగరేణి కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం. అందుకు రకరకాలుగా స్టేజ్ వైజ్ మేనర్లో ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు చేస్తూ వెళ్ళాలి. సింగరేణి కార్మికులందరూ కూర్చొని మాట్లాడుకునే యాక్షన్ ప్లాన్ సిద్ధమైతే మేము ముందుండి ఆందోళనను తీసుకెళ్తాం. గత 10 ఏళ్ళుగా ఎట్లాగైతే సింగరేణిలో ఉన్నటువంటి బొగ్గులను కాపాడేమో ప్రైవేట్ పరం కాకుండా ఇప్పుడు బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు అనుకోవచ్చు, కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు. గతంలో 2 బొగ్గు బావుల్ని ప్రైవేట్ పరం చేశారు, ఓపెన్ కాస్టింగ్ ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. కానీ మేము ఆపాము. కేంద్ర ప్రభుత్వం వేలం వేస్తే వేలం వేయకుండా ప్రైవేట్ వాళ్ళు రాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంగా మేము వాటిని ఆపగలిగాము. ఇప్పుడున్న ప్రభుత్వమే ముందుకెళ్ళి ఇంకా వేలంపాటకు గెస్టులుగా వెళ్తున్నారంటూ బీఆర్ఎస్ చెప్తుంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అక్కడున్నటువంటి ప్రజలతో, అక్కడున్నటువంటి కార్మికులతో కలిసి పోరాటం చేయాలి. ఎలాగైనా ఈ నెల రోజుల పరిధిలో 2 ప్రభుత్వాలపైన ఒత్తిడి తెచ్చి వాటిని ఆపాలనేది ప్రయత్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి కొద్దిసేపట్లో సింగరేణి కార్మిక సంఘాలు ఒక యాక్షన్ ప్లాన్ను ప్రకటించనున్నాయి. రైట్ రాకేష్.